చట్టానికి చుట్టాలు. ఈ దేశంలో దాదాపు అన్ని రంగాలు అవినీతితో భ్రష్టు పట్టిపోతూ ఉండగా ఒక్క చట్టము న్యాయము ఏకాస్తో ఉపశమనం కలిగిస్తుందన్నదన్న ఆశ సామాన్య మానవునికి మిగిలింది. అయితే డబ్బు, పరపతి, పదవి, అధికారం వంటివి ఆ చట్టాన్ని కూడా లొంగదీసుకోవచ్చునని ఇప్పుడిప్పుడే అది రుజువు అవుతోంది. అలనాడు మహాత్మా గాంధీ యంగ్ ఇండియాలో అన్నారు, బ్రిటిష్ న్యాయస్థానాల్లో న్యాయం ఖరీదైన సరుకు, సాధారణంగా బరువైన డబ్బు సంచిదే విజయం అని. మనం బ్రిటిష్ వ్యవస్థ వారసులం. 13 సంవత్సరాల కిందట తాగి లైసెన్సు లేకుండా కారు నడిపి ఒకరిని చంపి 4 గాయపరిచి సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఈ 19 సంవత్సరాలు ఖరీదైన లాయర్ల దానితో కేసును సాగతీశారు. 13 ఏళ్ల తర్వాత కారులో లేని మరొక కొత్త సాక్షిని, డ్రైవర్ని రంగంలోకి దింపారు. చట్టంలో అలసత్వం కారణంగా న్యాయ వ్యవస్థ ఎంత డబ్బుని, ఎంత సమయాన్ని, ఎంత విలువైన సిబ్బంది కృషిని వెచ్చించిందో ఆలోచిస్తే ఇలాంటి నేరస్తుల వ్యవస్థ ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తోందో అర్థమవుతుంది. ఇది సామాన్య పౌరుడు పెట్టుబడి, మనందరి సొమ్ము. తీరా న్యాయస్థానం సల్మాన్ ఖాన్ నేరస్తుడని తీర్పిచ్చాక ఏనాడు జరగని విధంగా కోర్టులు, ఆఫీసులు రాత్రి 8 వరకు పనిచేసి ఈ నేరస్తుడైన హీరో గారు జైలుకి వెళ్లకుండా కాపాడాయి. 48 గంటల తర్వాత 13 సంవత్సరాల బెయిల్ని మరో 2 రోజులు పొడిగించారు. కోర్టు ఆర్డర్ చేతికి రాకుండానే హైకోర్టు 2 గంటల్లో తీర్పునిచ్చింది. ఈ దేశంలో కనీసం 2.5 లక్షల మంది ₹100 లంచం తీసుకున్న పాపానికి డబ్బు కట్టుకోలేక కోర్టులకు తమ గోడుని ఎలా వినిపించాలో తెలియక సంవత్సరాల తరబడి జైళ్లలో మరుగుతున్నారు. 1984లో ₹57 మనీ ఆర్డర్ సొమ్ము తిన్న ఒకనొక పోస్ట్ మ్యాన్ 372 సార్లు కోర్టుకు హాజరయ్యి చివరికి అతని నిరపరాధిని కోర్టు తీర్పిచ్చింది. తీరా నేరం చేశాక ఆ హీరో గారు ఒక ట్రస్టును ప్రారంభించి ప్రజాసేవ చేస్తున్నట్ట. చేతులు కాల్చుకున్నాక చేతులు కాలేయని తెలిసిన గడుసైన డబ్బున్న నటుడు ఆకులు పట్టుకున్న తెలివైన ప్రణాళిక. ఇంతకీ చచ్చిపోయిన కుటుంబానికి, గాయపడిన కుటుంబానికి కేటాయించిన 19 లక్షల్లో ₹1 కూడా ఈ 13 ఏళ్లలో బాధితులకు చేరలేదు. బాబూ, పోయినవాడు ఎలాగూ పోయాడు, కనీసం డబ్బైనా ఇవ్వండి అంటూ నిస్సహాయులైన కుటుంబ సభ్యులు 13 ఏళ్ల తర్వాత ఇంకా గోల పెడుతూనే ఉన్నారు. ఇంతకు సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్తారా? వారి పట్ల అభిమానులు ఎలా ఆవేశపడుతున్నారు? సినీ ప్రపంచం ఏకమై ఎలా సానుభూతి పలుకుతోంది? ఆయన కోర్టులో చూస్తరించిన పోలీసులు అతి ఆనందంగా వారితో ఎలా కలచాలనం చేస్తున్నారు? చట్టాన్ని అటకెక్కించి తనని జైలు నుంచి తప్పించిన లాయర్లని హీరో గారు ఎంత ఉదారంగా కావలించుకున్నారు? ఈ దృశ్యాలని కేవలం 72 గంటలు చూపించి ఛానళ్లు సమృద్ధిగా డబ్బు చేసుకున్నాయి. ఇదంతా పెద్ద తమాషా, మరో పంచరంగుల కళ. 1998లో 28 ఏళ్ల ఫిల్మ్ డైరెక్టర్ శారదత్ ఆచార్యని ఓ ప్రముఖ దర్శకుడు, కవి కూతురు కారుతో గుద్దేసింది. అతని కాలు నుగ్గునుగ్గై శాశ్వతంగా కుంటివాడేయడం. ఆమె యాక్సిడెంట్ స్థలం నుంచి యథాప్రకారంగా నిష్క్రమించింది. ఈ ఆచార్య గారి మాటలు. కొట్టి పారిపోవడంలో హిట్ అండ్ రన్లో 2 అంశాలున్నాయి: కొట్టడం, పారిపోవడం. చాలా కారణాలకి రక్తంలో విస్కీ పాలు ఎక్కువైనా కొట్టొచ్చు, కానీ పారిపోవడం వ్యక్తిలో మానవతా విలువలు పూర్తిగా లోపించాక రక్తంలో అహంకారం ప్రబలినప్పుడు మాత్రమే జరుగుతుంది. విస్కీ మత్తులో ఉన్నవాడు కారు నడపడం రద్దీగా ఉన్న వీధిలో చింపాంజీ చేతికి AK-47 రైఫిల్ ఇచ్చినట్టు. ఇది కేవలం తాగుబోతు కారు నడిపిన కేసు మాత్రమే కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా పరారైన నేరస్తుడి కథ. తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన సినిమా పరపతిని, డబ్బుని పెట్టుబడిగా పెట్టిన ఓ హీరో గారి కథ. తమ కోటీశ్వర్ల క్లబ్బులో వాటాదారుడైన ఒక స్టార్ని వెన్నెముక లేని సినీ పరిశ్రమ మద్దతు పలికే సిగ్గుమాలిన కథ. ఇవి నా మాటలు కావు. 17 సంవత్సరాలు ఇలాంటి యాక్సిడెంట్లో ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో వైఫల్యాలు, రోగాలు తట్టుకొని ఉపాధిని కోల్పోయి చేతిగారితో మిగిలిన ఓ దురదృష్టవంతుడి గొంతు. చట్టాలకు కొందరు చుట్టాలుంటారు, వారిలో డబ్బు లేని పేద నేరస్తులకు చోట్లేదు. ఆ కారణానికే ఈ దేశంలో ఖరీదైన చింపాంజీలు చాలా